హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 13 వినేద్దామండి. మర్నాడు తెల్లవారేటప్పటికి వచ్చేసింది మీరా. ఇంత పొద్దున్నే ఎందుకు అంటూ గొడవ చేసింది కాంతమ్మ. అరుణ 10ంటికే వెళ్ళిపోతుంది అని చెప్పి వచ్చేసింది. అప్పటికే కాఫీకి నీళ్లు పెట్టింది శాంతమ్మ గారు. శేఖరం వంటగదిలో స్టూల్ మీద కూర్చుని తల్లితో మాట్లాడుతున్నాడు. మీరా గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఆమె వచ్చినట్టు శేఖరం చూడలేదు. రా, పర్వాలేదు తల్లి అనడంతో మెడతిప్పి చూశాడు. మీరా తలంచుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళింది. శేఖరం యువతలకొచ్చేశాడు. అరుణ లేచాక అడిగింది, నిన్న చెప్పకుండా పారిపోయావే? ఇంకా ఉన్నావనుకున్నాను. బాగుంది, మీరు బయటికి నడవండి, నేను అరుణ దగ్గర కూర్చుంటాను అని మీ వారికి చెప్పిరానా అంది నవ్వుతూ. చా, ఎంతసేపు కూర్చుంటారు? నేను అమ్మని అడిగితే అప్పుడే వెళ్ళిపోయావని చెప్పింది. బాగుంది, ఎంతసేపు కూర్చుంటారో నాకేం తెలుసు? నిన్ను ఇలా ఏడిపించే రోజు రాకపోతుందా అంటూ మీరా భుజం మీద చెయ్యి వేసి, మీరా ఎప్పుడు పిలుస్తావు నీ పెళ్ళికి అంది. మీరా ముఖం తిప్పుకుంది. నిన్నే, మాట్లాడవే రెట్టించింది అరుణ. అసలు చేసుకోను. అంతా అలాగే అంటారులే, నేనందరిలాగా కాదు. అయినా ఇదేమిటి పొద్దున్నే ఈ గొడవెత్తావు? పాప లేవలేదా? వెనుక ముందు తనకెవరూ లేరు, అందుకే మీరా అలా మాట్లాడుతుంది. తనకి పెళ్ళవుతుందన్న నమ్మకం మీరాకి లేదేమో అనుకుంది అరుణ. అరుణ అక్కడ నుంచి వెళుతూ అంది, మీకు పని అయ్యాక ఒకసారి ఒక పావుగంట నా దగ్గర కూర్చో మీరా, కాసేపు మాట్లాడుకుందాం. ఇక్కడే కూర్చోరాదు, ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. అలా కాదులే, అలా ఎంతసేపు మాట్లాడుకున్నట్టు ఉండదు. వస్తావా? అలాగే అంది మీరా. మీరా వంట అయ్యేసరికి 11 అయ్యింది. మూర్తి, శేఖరం ఇప్పుడప్పుడే భోజనాలు చేయమన్నారు. వాళ్ళ భోజనాలకు వచ్చే వరకు మీరాకి ఖాళీయే. మీరా అరణగదిలోకి వచ్చింది. అంత క్రితం రోజే అన్నీ సర్దుకున్నా మళ్ళీ ఏదైనా మర్చిపోయానేమోనని గుర్తు చేసుకుంటుంది అరుణ. పని అయిపోయిందా అడిగింది అరుణ. అయిపోయింది, ఇంకా సర్దుకోవడం అవలా? అయ్యిందిలే, ఏదైనా మర్చిపోయానేమోనని చూసుకుంటున్నాను. కూర్చో మీరా అని తను మంచం మీద కూర్చుంది. పాప నిద్రపోతుంది. మీరా, ఉత్తరాలు రాస్తావా? లేకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని మానేస్తావా? మీరా చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది అరుణ. మీరాకి అక్కడికి ఉత్తరాలు రాయడం ఇష్టం లేదు. అలా అంటే అరుణ ఒప్పుకోదు. అందుకే అంది, ఎందుకు రాయను అరుణ? మీరా, అన్నయ్య నీకు ఉద్యోగం చూస్తానన్నాడు. అన్నయ్య అన్న మాటలు మనసులో పెట్టుకోకు. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు అరుణ? నేనేదైనా ఎప్పుడైనా అన్నానా? శేఖర మాట చెప్తేనే మీరాకి ఇబ్బందిగా ఉంటుంది. అది కాదు, ఉద్యోగం వస్తే తప్పకుండా చేరు. అసలు నువ్వు టైపు పరీక్ష పాస్ అయి ఉంటే ఈ పాటికి ఆ ఉద్యోగం వచ్చేసేది. పోనీలే అరుణ. మీరా తన పక్కన పెట్టిన పొట్లం తీసింది. చిన్న పొట్లం విప్పి ఉంగరం పాప చేతికి తోడుగుతుంటే, ఏమిటి మీరా, ఎందుకు మందలింపుగా అంది. నా సరదాకి పాపకిచ్చాను, నువ్వే అభ్యంతరం చెప్పొద్దు అని. గౌన్లున్న పొట్లం అరుణకిచ్చింది. బాగుంది మీరా, అంత ఇబ్బందుల్లో ఉండి అవన్నీ కొన్నావా? మధ్యలోనే అంది మీరా. ఇప్పుడేమీ కొనలేదరుణ, నా చిన్నప్పటిది బామ్మ నాకు చేయించిందట, గౌన్లు తీసుకున్నానంతే. అరుణ ఇంకేమీ అనలేదు. లేచి పెట్టె దగ్గరికి వెళ్ళి మరో నిమిషానికి తిరిగి వచ్చి, నువ్వు కళ్ళు మూసుకో అంది. పాప చేతులు సున్నితంగా బుద్గకి తాకించుకుని పాపనే చూస్తున్న మీరా, ఏమిటి, ఎందుకు అంది ఇటు తిరుగుతూ. ముందు కళ్ళు మూసుకో, చేయి వెనక్కి కట్టుకుని అంది అరుణ. ఏమిటో అర్థం కాక అడిగింది మీరా. ఓహో, చెప్పను, ముందు కళ్ళు మూసుకో. సరే అని కళ్ళు మూసుకుంది మీరా. నేను తెరువు అనే వరకు తెరవకూడదు. ఏమిటో అంతా అంటూ కళ్ళు తెరవబోయింది. అదిగో అప్పుడే తెరుస్తున్నావు, మూసుకో. సరే తొందరగా అంటూ మళ్ళీ గట్టిగా మూసుకుంది మీరా. అరుణ మీరా కుడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని, నేను చెప్పే వరకు తెరవద్దు అంటూ నడుమ వేలికి ముచ్చటగా 3 ముత్యాలున్న ఉంగరం తొడిగింది. ఏమిటిది? కంగారుగా కళ్ళు తెరిచింది మీరా. ఇంకా నేను ఎస్ అనుకుండానే. అదేం వినిపించుకున్నట్టు లేదు మీరా. ఏం పని అరుణ ఇది? ఇంకా నువ్వేం మాట్లాడకు అని పెట్టె దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ తీసుకొచ్చింది. ఇదిగో మీరా,
నీకు నాకు ఒకే రకం చీర తీసుకున్నాను, తీసుకోకపోతే ఒట్టే. ఇవన్నీ ఏమిటి అంటే పాపకి ఇచ్చింది కాబట్టి బదులు తీర్చేస్తున్నావా? అదేం మాట మీరా? నేను మా అమ్మ వచ్చాక ఈ ఊరు వచ్చేటప్పుడు అప్పుడు నీకు మంచి ప్రెజెంటేషన్ చేయాలనుకున్నాను. నువ్వు చెప్పా పెట్టకుండా ఉడాయించేశావు. మీరా ముఖం దించుకుంది. అప్పుడు నువ్వు నా పుట్టినరోజుకిస్తే నేను తీసుకోలేదు. అదే అస్తమానం చూసుకునేదాన్ని తెలుసా? మీరా వేలుకున్న ఉంగరం తీయబోయింది. అరుణ తీయనీయలేదు. మీరాకి ఆ ఉంగరం తీసుకోవడం సుతారాము ఇష్టం లేదు. అది అరుణకి ఎవరిచ్చారో మీరా మర్చిపోలేదు. నువ్వు బాధపడకుండా చీర తీసుకుంటాలే అరుణ, ఇది మాత్రం తీసుకోలేను మళ్ళా తీయబోయింది. అరుణ మీరాని తీయనీయకుండా ఆ చేతిని తన చేతితో నొక్కింది. మీరా, ఇచ్చింది మళ్ళా తీసుకుంటారా? అయితే పాపకిచ్చిన ఉంగరం నాకిచ్చిన పెన్ను కూడా తీసేసుకో. అదేమిటి? ఇది నీకు పుట్టినరోజున ఇచ్చిందని. అవును, ఉంగరం నీకు మీ మామ ఇచ్చింది. రేపు నీకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకి పెట్టుకోవచ్చు. ఆ పెన్నుతో మీ శ్రీవారికి ఉత్తరాలు రాసుకోవచ్చుగా. మీరా మాట్లాడలేదు. మళ్ళా అరుణే అంది. అప్పుడేమన్నావు మీరా? మర్చిపోయావా? నువ్వంటే మీ బామ్మకి చాలా ఇష్టమని, నువ్వు పియూసీ పాస్ అయినప్పుడు ఆ పెన్ను ఇచ్చారని, నేనంటే నీకు కూడా అంత ఇష్టమని, అందుకే ఇది ఇచ్చానని కాదనొద్దన్నావు, గుర్తుందా? నేనంటే అన్నయ్యకి ప్రాణం, నువ్వంటే నాకు. ఉంగరం తొడిగిన ఆ చేతిని ముద్దు పెట్టుకుని అంత ఇష్టం అంది. క్షమించరునా, అసలు పుట్టినరోజు నాడు ఇచ్చింది ఎవరికి ఇవ్వకూడదు. నువ్వేమనుకున్నా సరే నేను తీసుకోను. అన్నయ్య ఇచ్చిందనా? మీరా ఆమెని పరీక్షగా చూస్తూ అడిగింది. అదేం కాదు. మరైతే మాట్లాడుకో. నువ్విచ్చేసే పక్షంలో నువ్వు ఇచ్చినవి కాదనకూడదు. వేలికి ఉంగరం అలా చూస్తుంటే చేతికి సర్పం చుట్టుకున్నట్టుగా ఉంది ఆమెకి. వేలి నుండి ఉంగరం తీయబోయింది. మళ్ళా అరుణ తీయనీయలేదు. పర్సులో దాస్తాలే అరుణ. పర్సులో దాచుకోవడానికి కాదిచ్చింది, ఎప్పుడూ ఇలా వేలికే ఉండాలి, అనుక్షణం నేను గుర్తుండాలి అంటూ భుజం మీద గెడ్డం అంచుకుంది. నువ్వెప్పుడూ గుర్తుంటావు. ఇందుకేగా పాపం కట్టలు కట్టలు ఉత్తరాలు రాసావు. ఎందుకో చెప్పాగా. అప్పుడు రాయకపో చెప్తాను. తప్పకుండా రాస్తావు కదూ? రాస్తానన్నట్టు తలూపింది. బుర్ర ఊపడం కాదు, నోటితో చెప్పు. ఇప్పుడు నేను అరిచానంటే పాపలేస్తుంది. అరవమని ఎవరన్నారు? మాటగా చెప్పు. మీరా ఏదో అనబోయింది. శేఖరం ఆ గదిలోకి రావడంతో ఉంగరం ఉన్న చెయ్యి దాచేసుకుంటూ లేచి నిలబడింది. ఆ నిలబడడంలో ఒళ్ళో ఉన్న చీర ప్యాకెట్ జారి కింద పడింది. ఏమిటా కంగారు? కూర్చో, పర్వాలేదు అంది అరుణ. శేఖరం వెనకాలే మూర్తి కూడా ఉన్నాడు. అతను మీరాని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. వాళ్ళు లోపలికి వస్తేనే గాని మీరా వెళ్ళడానికి లేదు. అక్కడే గోడ కానుకుని నిలబడి ఉంది. వస్తే లోపలికి రండి అంది అరుణ. మీరా ఇబ్బందిగా నిలబడడం చూసి. మూర్తి శేఖరం లోపలికి రాగానే మీరా బయటకొచ్చేసింది. కానీ పర్సు అరుణ గదిలో ఉండిపోవడంతో ఉంగరం తీసి మెళ్ళో ఉన్న ఒంటిపేట సన్నని గొలుసుకి పిన్నీసుతో పెట్టింది. గుండెల దగ్గర ఉంగరం తగులుతుంటే కంపరంగా అనిపించింది ఆమెకి. మీరా ఇచ్చిన ఉంగరం గొలుసు చూపించి తను మీరాకి ఉంగరం ఇచ్చిన సంగతి కూడా చెప్పింది అరుణ. చేయి దాచుకున్నది అందుకా అనుకున్నాడు శేఖరం. అరుణ మీరాకి ఆ ఉంగరం ఇవ్వడం సంతోషాన్నే కలగజేసింది. అతనికి పాప వేలికి లూజుగా ఉన్న ఆ ఉంగరాన్ని ఇటూ అటూ తిప్పుతూ చాలాసేపు చూశాడు. ఇది మీరాది అయ్యుండదు, బాబుదే అయ్యుంటుంది. ఏం చేసుకోవడానికి వీలుగాక ఇది ఇచ్చేసిందేమో అనుకున్నాడు శేఖరం. చాలా వదులుగా ఉంది అనక, జ్ఞాపకం చెయ్యి, దగ్గరగా నొక్కించేస్తాను, మనమే చెయ్యొచ్చేమో అన్నాడు శేఖరం. దానికి తొందరేముందలే, పోనీ కొన్నాళ్ళు పోయాక పెద్దదవుతుంది కదా అంది. అప్పుడు వీధిలోకి వెళుతుందని పోతుందని అసలు పెట్టొద్దు. అయినా మీ అన్నయ్య చేయించి ఇస్తానన్నాడుగా, ఇవ్వరాదు. మళ్ళీ అక్కడికెళ్ళగానే నన్ను చంపుతావు అన్నాడు మూర్తి నవ్వుతూ. పరధ్యానంగా ఉన్న శేఖరం మాట్లాడలేదు. మీరా వేలికి ఆ ఉంగరం చూడాలని కుతూహలంతో వంటగదికేసి వెళ్ళాడు. వెళుతూ ఆగి చేతి వేళ్లకేసి చూశాడు. ఆ వేలికి లేదు. తనంటే పరమ అసహ్యం అయ్యే, ఎలా ఉంచుకుంటుంది? అరుణ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకుంది. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే భోజనానికి వచ్చేస్తారేమిరా అంది శాంతమ్మ గారు. మూర్తి ఏమంటాడో అంటూ వెళ్ళిపోయాడు శేఖరం. మూర్తి శేఖరం భోజనాలయ్యాయి. మీరా శాంతమ్మ గారికి అరుణకి వడ్డిస్తుంది. నువ్వు పెట్టుకో మీరా అంది శాంతమ్మ గారు. ఉలిక్కి పడ్డట్టు అయింది మీరా, కానీ మాట్లాడలేదు.
పెట్టుకో మీరా, అమ్మాయి ఈరోజు వెళ్ళిపోతుంది. అది వచ్చినప్పటి నుంచి తనతో కలిసి భోజనం చేయమని నిన్ను బ్రతిమలాడుతూనే ఉంది. నువ్వు ఏదో ఒక సాకు చెబుతూనే ఉన్నావు. భోజనాలకేముందండి, మళ్ళీ వెంటనే వచ్చేస్తాను నసుగుతున్నట్టుగా అంది. అదేం కుదరదు, నేను వెళ్లే వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంది అరుణ. తమలపాకులు ఇవ్వలేదేమరుణా అంటూ శేఖరం అక్కడికొచ్చాడు. ఇదిగో ఈనెలు తీస్తున్నా అంది అరుణ. వంటగదిలోకి వెళ్లిన మీరా ఎంతసేపటికి రాలేదు. శాంతమ్మ గారికి పెందలాడే చేసే అలవాటేమో. అల్లుడుండగా తను ముందు తినేయడం ఏమిటని ఆవిడంతవరకు భోజనం చేయకుండా ఆగిపోయింది. దానికి సాయం 5-6 రోజులుగా ఒంట్లో బాగుండకపోవడంతో అరుణ ప్రయాణపు ఏర్పాట్లలో చాలా అలసిపోయింది. భోజనం చేసి కాసేపు నడుం వారిస్తేనే గాని లాభం లేదు అనుకుంది. ఏం మీరా, ఏం చేస్తున్నావు పిలిచిందావిడ. మీరా నీతగిన్నె తీసుకొచ్చి కూర్చోండి అంది. అదక్కడ పెట్టు, నువ్వు కంచెం తెచ్చుకో అంది శాంతమ్మ గారు. మీరా మాట్లాడలేదు. ఇబ్బందిగా నిలబడిపోయింది. తనకి ఇక్కడ చేయడం ఇష్టం లేదు. చేయకపోతే ఆవిడ మొండితనం అనుకుంటుంది. అరుణ బాధపడుతుంది. సంగటేమిటో అర్థం కాక ఏమిటో అనుకున్నాడు శేఖరం. అరుణ పళ్ళెంలో ఆకులు వక్కపొడి పెట్టి ఇచ్చిన వక్కపొడిలో పప్పులు తీసుకుంటూ అక్కడే నిలబడిపోయాడు. అరుణ లేచి మీరాకి మరో కంచం తీసుకొచ్చింది. మీ అమ్మగారు ఏమీ కంగారు పడరు, ఏమీ అనరు, కూర్చో అని మళ్ళీ తల్లితో అంది. అమ్మా, ఆనక అప్పితో కబురు చేయవే, మీరానేం తిట్టొద్దని. శాంతమ్మ గారు నవ్వింది. మీరా బలవంతంగా నవ్వింది. ఇదన్నమాట అనుకున్నాడు శేఖరం. మీరా మీద అతనికి చాలా కోపం వచ్చింది. శేఖరం ఇప్పుడే వస్తారని చెప్పి బయటకెళ్తుంటే అరుణ శేఖరానికి ఉంగరం ఇచ్చింది. దాన్ని చిన్నది చేయించుకొస్తానన్నావుగా అని మీరా ఇచ్చింది దాచి ఎప్పుడో పెట్టడం ఎందుకు, చిన్నది చేస్తే ఇప్పుడే పెట్టాలి అనుకుంది. అంత క్రితం మీరా ఇచ్చిందని అరుణ చెప్పినప్పుడు శేఖరం ఆ ఉంగరం తన దగ్గర ఉంచేసుకుని బాబుకని కొన్న ఉంగరం పాపక అనే ఉద్దేశంతోనే అలా అన్నాడు. మళ్ళీ మీరా అరుణ ఇచ్చిన ఉంగరం తీసేయడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అరుణ ఆ ఉంగరం చేతిలో పెట్టడంతో చంపుకున్న కోరిక దలెత్తింది. శేఖరం తన గదిలోకి వచ్చి బాబుకి కొన్న ఉంగరం తీశాడు. మీరా ఇచ్చిన ఉంగరం మీద ఇది చిన్నదిగా ఉంది. బొద్దుగా ఉన్న బాబు శేఖరం ముందు మెదిలాడు. అనుకోకుండా అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. 2 ఎర్రరాయి పొదిగిన ఉంగరాలే. అరుణ ఇచ్చిన ఉంగరం పెట్లో దాచి తన కొన్నది జేబులో వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. బయటికెళ్లిన అరగంటకే తిరిగొచ్చాడు శేఖరం. వస్తూనే ప్యాంటు జేబులో నుంచి ఉంగరం తీసి పాప వేలికి తొడిగాడు. అలా మీరా పాపకిచ్చింది తను ఉంచేసుకోవడం అతనికి తప్పుగా అనిపించలేదు. తర్వాత అరుణ చూసి, చేయించుకొచ్చావేమిటి, బాగుంది అంది. అది కొత్తగా కనపడడం అరుణ అంత హడావిడిలో గమనించలేదు. 3ంటికైనా బయలుదేరాలి అన్నాడు మూర్తి. ఈ రాత్రికి బెజవాడలో ఆగుతానంటున్నావు గదా, 4 గంటలకి బయలుదేరుదురు గాని అంది శాంతమ్మ గారు. 1 గంట ఉన్నా పర్వాలేదు అన్నట్లు. శేఖరాన్ని మూర్తికి బట్టదిమ్మంది. మూర్తి రా, ఒకసారి అల్లుడిలా బెట్టుగా కూర్చో. హాల్లో నుంచి వచ్చాడు శేఖరం. నీ దగ్గరే లాభం లేదులేదో, నువ్వు కాసేపు బయటికెళ్ళు తిరిగి అన్నాడు మూర్తి. లేదులే రా, ఇప్పుడు నువ్వు బెట్టు చెయ్యొచ్చు రా, తొందరగా వాళ్ళ ఛాన్స్ పోగొట్టుకుంటావేమో, లాభం లేదు. బాగుందిరా రాయరా అని రాబోయ్ మూర్తి అని పిలిచింది శాంతమ్మ గారు. మూర్తి హాల్లోకి వచ్చాడు. శేఖరం భుజం పైన తుండు వేసుకున్నాడు. అదేమిటి తువాలేసుకున్నావు అని అడిగాడు. అందుకేగా అల్లుడిలా కూర్చోమన్నది శేఖరం నవ్వుతూ అన్నాడు. తరువాత శాంతమ్మ గారు చెప్పినట్లే మూర్తికి తాంబూలం చేతిలో పెట్టి జావారు ఇచ్చాడు. 2 జతల ప్యాంటు షర్టు బట్టలు ఇచ్చాడు. పంచెలు కట్టుకోరని తెలిసిన జామారు ఇవ్వకపోతే ఆవిడికి తృప్తిగా ఉండదు. తరువాత అరుణకి మీరా చేత చీర అది ఇప్పించింది. ఇంట్లో ఎవరూ లేకపోతే అరుణనే తీసుకోమంటుంది, కానీ తను ఇవ్వదు. 3 గంటలు అయినప్పటి నుంచి తొందర చేయసాగాడు మూర్తి. సామాను కారులో పెట్టించేశాడు. మీరా టీ చేసి అందరికీ ఇచ్చింది. సామాను కారులో సర్దుతుంటే శాంతమ్మ గారు దిగులుగా కూర్చుంది. మీరా, ఉత్తరాలు రాస్తావుగా? రాస్తానని బాటియి అని చేయి జాపింది అరుణ. మూర్తి శాంతమ్మ గారితో వస్తానండి అని చెప్పి శేఖరంతో అన్నాడు. అంతవరకు వస్తావా? శేఖరం డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కారు కదిలింది. అమ్మా, మీరా వస్తా అంటూ అరుణ చెప్పింది. మంచిదబ్బా, జాగ్రత్త శాంతమ్మ అంది.
మర్నాడు మీరా చాలా ఆలస్యంగా వచ్చింది. ఆవిడతో ఎలా చెప్పి మానేయాలో మీరాకి అర్థం కావడం లేదు. ఇలా ఈరోజు రేపు చాలా ఆలస్యంగా వచ్చి తల్లికి బాగాలేదని తొందరగా వెళ్ళిపోయి ఇక రాలేనని మృదువుగా మర్యాదగా ఆవిడ దగ్గర సెలవు తీసుకోవాలి అనుకుంది. అందుకే 9 అవుతుంటే నెమ్మదిగా వచ్చింది. ఇదేంటండి ఈ ఏళ ఇంత ఆలస్యంగా వచ్చారు? సాగదీసుకుంటూ అడిగింది అప్పి. అది సాగదీసుకుంటూ మాట్లాడిన పిల్లల్లా మీరాకి నవ్వొస్తుంది. దానికి ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. అమ్మగారు ఈ వేళ లెగలేదండి, రాత్రి కూడా లెగలేదండి, అమ్మగారు రాత్రి భోజనం చేయలేదండి. అదేం? వెనక్కి తిరుగుతూ అడిగింది. అమ్మగారికి ప్రాణం బాగాలేదండి, అమ్మగారు ఏం తాగలేదండి, బేగుళ్ళో ఏదోటి ఇయ్యండి. మీరా తిన్నగా ఆవిడ గదిలోకి వచ్చింది. ఆవిడ నీరసంగా పడుకొనుంది. ఆమెకి అర్థమైంది ఆమె ప్రాణం ఉసూరుమంది. తనేదో ఆలోచించుకుని వస్తే, ఏమ్మా పడుకున్నారు? మామూలుగా అడిగింది. ఆవిడ నీరసంగా నవ్వింది. మామూలే అన్నట్లు. అసలే 5-6 రోజులుగా ఆవిడకి ఒంట్లో బాగుండలేదు. దానికి సాయం అరుణ ప్రయాణ చిహ్నాలకి బాగా తిరగడంతో ఈ మధ్య కాస్త ఆరోగ్యంగా తిరుగుతున్న ఆవిడ పరిస్థితి యథాస్థితికి వచ్చింది. హార్లిక్స్ కలిపి తీసుకొస్తాను అని వంటగదికేసి వచ్చింది. గుమ్మం వరకు వచ్చిన ఆమె టక్కున ఆగిపోయింది. శేఖరం హార్లిక్స్ కలుపుతున్నాడు. స్టవ్ మీద పాలు ఉన్నాయి. మీరాని చూసి కూడా అతను తప్పుకోలేదు. మీరా ఒక అడుగు లోపలికేసి నేను చేస్తాను అంది. శేఖరం ఒకసారి మీరాకేసి చూసి మళ్ళా హార్లిక్స్ తిరగబోయడంతో నిమగ్నమయ్యాడు. ఆమె మరో అడుగు ముందుకేసి మీరు లేవండి నేను చేస్తాను అంది. ఆ కాఫీ నాకు చెయ్యాలంటే నీకు ఇబ్బందేమో, ఇది తీసుకుని వెళ్ళి అమ్మకి కాఫీ నేను కలుపుకుంటాను అన్నాడు. అతనికి 2 రోజుల నుంచి ఆమె మీద చాలా కోపంగా ఉంది. ఆ వ్యంగ్యం ఆమెని బాధించాయి. రోజు తను వేరే చేసుకుంటున్నాడా? టీ కావలసినప్పుడల్లా తనని అడగట్లేదు. ఒకరింట్లో పనికి ఒప్పుకున్నాక అందరికీ చేయాలి. ఎవరైనా సరే చేస్తున్నాను అలానే అంటూనే పాలు పొంగుకు రావడంతో చప్పున వెళ్ళి పాలగిన్నె కిందకి దింపింది. మీర తాను పని మనిషినంటే శేఖరం మనసు గిలగిల్లాడుతుంది. చురుగ్గా చూశాడు ఆమెకేసి. ఆమె కాఫీ డికాషన్ వడకడుతుంది. ఇటు చూడలేదు. అవును, ఇది వరకు చెప్పావుగా అమ్మగారింటికి ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉండొచ్చని, అది నీకు అనవసరమని అనేసి హార్లిక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. శేఖరం వెళ్ళిన వైపు ఓసారి చూసి తన పని చూసుకోసాగింది మీర. అంతవరకు శేఖరం కాఫీ తాగలేదని అర్థమైపోయింది ఆమెకు. పొద్దున్న ఓసారి తప్పితే అతడు కాఫీ తాగడని తెలుసు. కాఫీ తీసుకుని శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది. శేఖరం అక్కడే ఉన్నాడు. కాఫీ కప్పు అక్కడ పెట్టొచ్చేసింది. మీరాకి ఒక చీర తీసుకోవాలని ఉందిరా బాబు. కట్టుడు చీరలు 2 తీసుకుందాం అనుకున్నాననుకో, కానీ 2 ఇస్తే తీసుకుంటుందో తీసుకోదో. ఏకంగా మంచి చీర ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను. అది అరుణకి తెచ్చినప్పుడు తెప్పించొచ్చు అనుకున్నాను. నువ్వు వస్తూనే పట్టుకురావడంతో ఇక చెప్పలేదు. నువ్వు అనుకోవడం బాగానే ఉంది. ఆవిడ గారు తీసుకోవద్దు, అప్పుడు డబ్బిస్తే తీసుకుందా విసుగ్గా అన్నాడు శేఖరం. డబ్బు పుచ్చుకోలేదని చీర కొందాము అనుకుంటున్నాను. తీరా తెచ్చిందాక ఉండి తీసుకోకపోతే దండగా. శాంతమ్మ గారేమీ మాట్లాడలేదు. నీ ఇష్టం, తెమ్మంటే తెస్తాను, నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు మళ్ళీ. వెంకట సుబ్బయ్యకి చెప్పు కొన్ని చీరలు పంపమని, తననే తీసుకోమంటాను అందావిడ. సరే అన్నాడు. ఏం తొందర లేదు, 4 రోజులు పోయాక. దానికి సరే అన్నాడు. అతనికి తెలుసు మీరా తీసుకోదని, తనేదో వద్దన్నాడనే నేరం తనకెందుకు అని సరే అన్నాడు. 10 గంటలు దాటింది. మీరా శాంతమ్మ గారి దగ్గరికి ఏం చెయ్యాలో అడగడానికి వచ్చి తిరిగి వంటగదిలోకి వెళ్లేసరికి స్టవ్ మీద నీళ్లు కాగుతున్నాయి. శేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాటలు వినబడుతున్నాయి. నీళ్లు మరుగుతున్నాయి. శేఖరం రాలేదు. నీళ్లు ఎందుకో అర్థం కాలేదు ఆమెకు. టీకేనా అనుకుంది. ఇంకాసేపు చూసి నీళ్లల్లో టీ పొడి వేసేసింది. తర్వాత హాల్లోకి వచ్చి చూసింది. వరండాలో శేఖరం ఒక్కడే ఉన్నాడు. ఇద్దరికే అనుకుని ఆమె అతను పెట్టిన నీళ్లల్లో పొడి వేసేసింది. మీరా టీ కలుపుకుంటుంటే తనే పిలిచినట్లు వచ్చేశాడు శేఖరం. ఆమె చక్కెర వేసి కలుపుతుంటే తనే 2 కప్పులు పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. వచ్చిన వాళ్ళు వెళ్ళినట్టుంది అనుకుంది మీరా. టీ 2 కప్పుల్లో పోసింది. శేఖరం తను 1 కప్పు తీసుకున్నాడు. మీరాకి ఏం అర్థం కాలేదు. అయినా తలెత్తి చూడలేదు. అక్కడ శుభ్రం చేయసాగింది. నువ్వు తీసుకోవేం అన్నాడు శేఖరం. నేనా? తెల్లబోయినా తలెత్తలేదు.
చల్లారిపోతుంది, తీసుకోవేం అంటూ కప్పు తీసి మీరాకి అందివ్వబోయాడు. వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఏం? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నేను టీ తాగను, ఎవరో వచ్చారనుకుని అన్ని నీళ్లల్లో పొడి వేసేశాను సంజాయిషి ధోరణిలో అంది. వచ్చినవాడు గంగులు అల్లడు, నువ్వెందుకు తీసుకోవో నాకు తెలుసు. నువ్వేం భయపడనక్కర్లా, ఇది మీ అమ్మగారి సొమ్మే. నేను నీళ్లు మాత్రమే పెట్టాను, టీ పొడి చక్కెర నువ్వే వేశావుగా. మొదట్లో అతని స్వరం తీవ్రంగా ధ్వనించిన చివరి మాట మృదువుగా ఉండి కించెత్తు కొంటెతనం తొంగి చూసింది. మీరా మాట్లాడలేదు, తీసుకోనో లేదు. శేఖరానికి కోపం వచ్చింది. రెండు చేతులు మీరా ముందుకు జాపి శ్రమ అనుకోకుండా ఈ టీ బయట పారబోసిరా అన్నాడు. చివ్వున తలెత్తింది మీరా. మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు, నీకు అక్కర్లేకపోతే రెండు బయట పారబోసేసిరా. క్షణమాగి అన్నాడు, అది కూడా ఇష్టం లేదా? మీరాకి అతనితో మాటలు పెంచుకోవడం ఇష్టం లేదు. మౌనంగా అతని చేతిలో కప్పు అందుకుంది. మీరా కప్పు నోటి దగ్గర పెట్టుకుంటేనే కానీ అతను పెట్టుకోలేదు. ఆ తర్వాత స్నానం చేసి అతను బయటకెళ్ళిపోయాడు. మీరా ఇంటికెళ్ళబోతుంటే శేఖరం వచ్చాడు. అతను వెంటనే భోజనానికి వచ్చేశాడు. అది వరకు శాంతమ్మ గారికి ఒంట్లో బాగోనప్పుడు అన్ని టేబుల్ మీద సర్ది ఉంటే మీరాకి తనకి పెట్టడం ఎలాగూ ఇష్టం ఉండదని, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, నేను పెట్టుకుంటాను అనేవాడు. ఇప్పుడు అన్నీ సర్ది ఉన్నా నేను పెట్టుకుంటాను, నువ్వెళ్ళు అని అనడం లేదు. కావలసినదేమిటో అడిగి చేయించుకుని తినిలేవడు. మీరా మొదట మర్యాద కోసం శాంతమ్మ గారు ఏమైనా అనుకుంటుందని అతనికి అన్నం పెట్టడానికి వచ్చింది. అతను ఎలాగో వద్దు అంటాడని తెలుసు. అతను అలా అనకపోయేసరికి ఆశ్చర్యపడింది. అప్పుడే 10:30 అయ్యింది. శాంతమ్మ గారి దగ్గరకు వచ్చి నేను వెళ్తున్నానండి అంది. బాగా పొద్దుపోయింది, ఉండిపో మీరా అందావిడ. తొందరగా వచ్చేస్తానండి అని వచ్చేసింది. మీరాకి చెప్పలేనంత నీరసం అనిపించసాగింది. ఆ రోజే మొండితనంగా మానేసి ఉంటే ఎంత బాగుండేది. ఆవిడ కాదంటే మరో మాట చెప్పాలంటే మాట పెగలదు. ఛా, తనింత పిరికిదైపోయిందే. మీరాకి తల్లిపైన చాలా కోపం వచ్చింది. మీరాకి అది వరకు ఉన్నంత ధైర్యం ఉండడం లేదు. ఆ రోజు శేఖరం రావడం, తర్వాత విజయ్ని చూడడం, అప్పటి నుంచి ఈ ఊరి నుంచి వెళ్ళిపోతేనే గాని మనసుకి శాంతితో పాటు ఉన్న ధైర్యం కాస్త పోకుండా ఉంటుందని అనిపించసాగింది. 2 రోజుల తర్వాత ఉదయం 8 గంటలు కావస్తుంది. అంతవరకు పని మనిషితో తగ్గు పెట్టుకుని ఇంక నీతో కూర్చుంటే నాకు కాదమ్మా, అసలు నీతో మాట కలపడమే తప్పు అని చంద్రమ్మ గారు బావి దగ్గర స్నానం చేసి తడిబట్టతోనే బిందెతో నీళ్లు తెచ్చుకుంది. ఆవిడ వంటింటి వసారా ఎక్కబోతుంటే బాచీ, అక్కయ్య, అంతా ఏమయ్యారు అంటూ హడావిడిగా పిలుస్తూ వచ్చాడు శాస్త్రిగారు. ఏమిట్రా? ఇంకా చంద్రమ్మ గారు ఏదో అనబోయి తమ్ముడి వెనకాల ఉన్నవాళ్ళని చూసి ఆగిపోయింది. అక్కయ్య, గుర్తుపట్టలా? మన సరోజిని అని వెనక్కి తిరిగి ఆయన అక్కడే ఉండిపోయారా అంటూ వాకిట్లోకి వెళ్లారు శాస్త్రిగారు. శాస్త్రిగారి కేకలకి బాచి, రవణమ్మ, గిరిజ ఏమిటోనని హడావిడిగా వచ్చారు. అత్తయ్య, బాగున్నావా? సరోజినీదేవి పలకరించింది. చంద్రమ్మ గారు నీళ్ల బిందె కిందకి దించి, మీ మావయ్యని మింగేశారే అమ్మా. భర్త పోయాక రాని వాళ్ళు ఎవరొచ్చినా అలవాటు ప్రకారం అదే మాట నాలుక చివరి వరకు వచ్చిన మాటని ఆ పక్కనే బాచీ చూసి అక్కడ మింగేసింది. ఇలా ఉన్నానమ్మా, ఇన్నాళ్లకి అత్తయ్య గుర్తుకొచ్చిందా అంది నిట్టూరుస్తూ. చంద్రమ్మ గారి భర్త పోయి 10 ఏళ్లయింది. అన్నయ్య కూడా ఆవిడని పరామర్శించాలి అని అనుకోలేదు. ఒక్కసారిగా అదోలా అయిపోవడంతో గుర్తుకొచ్చింది. ఏమిటో అత్తయ్య, ఎప్పటికప్పుడే రావాలనుకోవడం ఆగిపోయింది. రమణమ్మ అందరినీ పలకరించి కాళ్ళకి నీళ్ళిచ్చింది. ఇది నీ కూతురా? ఎంతదైంది? నేను చూసినప్పుడు ఇంత పిల్ల చదువుకుంటుందా అని అడిగింది చంద్రమ్మ గారు. మానేసింది. గిరిజను చూసి మీ అమ్మాయి కదూ అని అడిగింది. అవునమ్మా. మళ్ళీ దీర్ఘశ్వాస విడిచింది చంద్రమ్మ గారు. వాళ్లతో కబుర్లు చెబుతూ వంట చేసిందావిడ. శాస్త్రిగారు బాచీని ఆ పూట ఉండిపోమన్నారు. రమణమ్మ తగ హడావిడి పడిపోతుంది. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకేం చేస్తే నచ్చుతుందో అని ఆవిడకు అర్థం కావడం లేదు. జ్యోతి వాళ్ళని వింత మనుషులు చూసినట్లు చూడసాగింది. జ్ఞానం వచ్చాక పల్లెటూరు రాలేదు. గిరిజ జ్యోతిని పలకరించాలంటేనే భయపడుతుంది. మధ్యాహ్నం 3 గంటలైంది. శాంతమ్మ గారు ఆ పూట కాస్త తిరుగుతుంది. శాంతమ్మ గారు హాల్లోకి వచ్చి కూర్చుంది. మీరా ఆవిడకి హార్లిక్స్ కలిపి ఇచ్చింది. మీరా, నువ్వు పుస్తకం చదివి వినిపించి చాలా రోజులైంది అంది శాంతమ్మ గారు.
ఆవిడకి తను రావడానికి ఉండదని, తల్లి లేవరట్లేదని చెప్పాలని పొద్దటి నుంచి ఎలా చెప్పాలో ఆలోచించుకుంది. హార్లిక్స్ కలిపి ఇప్పుడు చెప్దాము అనుకుంది. ఆవిడ అది అందుకుంటూనే పుస్తకం చదవమంది. ఇంకా ఎలా మానేస్తాగా, ఓ పావుగంట చదివి వినిపించి అప్పుడు చెబితే సరి అనుకుంది. వెళ్ళి పుస్తకం తీసుకొచ్చి కూర్చుని పేజీలు తిప్పుతుంటే శేఖరం వచ్చాడు. తల్లికి ఒంట్లో బాగుండకపోవడంతో శేఖరం రాడు అనుకున్నారు మీరా, శాంతమ్మ గారు. అతను బూట్లు విప్పుకుంటూ మంచినీళ్ళు కావాలమ్మా అన్నాడు. శాంతమ్మ గారు నీళ్లు తెమ్మని మీరాని పిలిచింది. ఆమె మంచినీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అతను ఖాళీ గ్లాసు కింద పెట్టేస్తూ, నేను మళ్ళా ఓ గంటలో వెళ్ళిపోతాను, ఇప్పుడు భోజనం చేయలేను అన్నాడు. అదేవ్రా అని ఏం చేయమంటావు అడిగింది. ఏదో ఒకటి, 4 గంటల కల్లా వెళ్ళిపోతాను, కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు. శాంతమ్మ గారు మీరాతో పూరీలు చేయమని చెప్పింది. మీరా లోపలికెళ్ళిపోయింది. తల్లి కొడుకు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పి పరుగున వచ్చి, అమ్మగారు, కారులో ఎవరో వచ్చారండి అని చెప్పింది. ఎవరా అని శేఖరం లేచి వెళ్ళాడు. శాంతమ్మ గారు వెనకాలే వెళ్ళింది. శేఖరం గుమ్మం దగ్గరికి వచ్చేసరికి కోటేశ్వరరావు, సరోజినీదేవి, జ్యోతి కారు దిగుతున్నారు. వాళ్ళని చూసి తెల్లబోయాడు. మెడ తిప్పి వెనకాలే వస్తున్న తల్లితో, హైదరాబాద్ నుంచి కోటేశ్వరరావు గారు వాళ్ళు వచ్చారు అని వాళ్ళకి ఎదురెళ్ళాడు. కూడా బాచి ఉన్నాడు. ఎప్పుడొచ్చారు నవ్వుతూ పలకరించాడు. పైకి నవ్వుతున్నాడే గాని వాళ్ళు రాకూడని సమయంలో వచ్చినట్లుగా ఇబ్బందిగా ఉందతనికి. వాళ్ళు ఎందుకొచ్చారో కూడా అర్థమైంది. శాంతమ్మ గారు కూడా పలకరించి వాళ్ళని కూర్చోబెట్టి లోపలికొచ్చి, ఎవరో వచ్చారు, టిఫిన్ ఎక్కువగా చేయి అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది. వచ్చిన వాళ్ళు ఎవరా అన్న ఆసక్తి మీరాకి లేదు. ఆవిడ చెప్పి వెళ్లిన ప్రకారం చేయసాగింది. శేఖరం వాళ్లతో మాట్లాడుతున్నాడే గాని అతని ధ్యాస అంతా మీరా మీదే ఉంది. మీరాని చూస్తేనే సరోజినీదేవి ఆశ్చర్యంగా ఇవి అవి అడుగుతుంది. వాళ్ళింటికి వెళుతుంది. తను వెళ్ళి మీరాని వాళ్ళు చూడకుండా వెళ్ళిపోమన్నా బాగుండదు. తల్లికి సమాధానం చెప్పుకోవాలి. మీరా వాళ్ళని చూసి ఒక్కసారిగా కంగారు పడకుండా చెప్తే మంచిదనిపించింది అతనికి. శాంతమ్మ గారు అరుణకి ఆడపిల్ల అని, వెళ్ళి 4 రోజులైందని ఇంకా అవి ఇవి చెబుతుంది. శేఖరం లేచి లోపలికొచ్చాడు. మీరా గబగబా పూరీలొత్తుతుంది. మీరాకి ఓ అడుగు దూరంలో నిలబడి, చుట్టాలొచ్చారు తెలుసా అన్నాడు. చెప్పారు, తలెత్తకుండానే పూరీ ఒత్తుతూ బదిలిచ్చింది ముభావంగా. వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలుసా? మీరాకి కోపం వచ్చింది. ఎవరైతే తనకే చేయమన్నది చేయడం. మీరా మాట్లాడలేదు. మూకుడులో పూరీ తిరిగేస్తుంది. హైదరాబాద్ నుంచి రావుగారు, ఆయన కుటుంబం వచ్చారు. చివ్వున తలెత్తింది మీరా ఆశ్చర్యంతో, భయంతో. విశాలమైన మీరా కళ్ళు ఇంకా విశాలమైనాయి. భయంతో కొద్దిగా నోరు తెరుచుకుంది. పూరీ తిరిగేస్తున్నదల్లా అలాగే బిగుసుకుపోయినట్లుగా నిలబడిపోయింది. వాలుగా ఉన్న అట్లపుల్ల నుంచి జర్రున వేడివేడి నూనె కారి మీరా వేళ్లను తాకింది. అబ్బా అంటూ అట్లపుల్ల పడదేసింది. కాలిందా కంగారుగా అడిగాడు. లేదన్నట్లు తల ఊపింది. మీరా గుండెలు దడదడలాడాయి. కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మీరా ఎంత కంగారు పడుతుందో శేఖరం గ్రహించాడు. ఎందుకలా అయిపోయావు? ఒక్కసారిగా వాళ్ళకి ఎదురెళ్తే భయపడతావని చెప్పాను అన్నాడు. మీరా మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? శేఖరం హాల్లోకి వెళ్ళిపోయాడు. మీరాకి కాళ్ళు చేతులు పట్టు తప్పిపోయినట్లుగా అయిపోయింది. ఏం ఆలోచించడానికి మెదడు మొద్దుబారిపోయినట్లు అయిపోయింది. స్తణువులాగా అలాగే నిలబడిపోయింది. మూకుడులో ఉన్న పూరి నల్లగా మాడిపోయింది. శాంతమ్మ గారు లోపలికి వచ్చి, అయిందా మీరా అని అడిగింది. అవుతుందండి అని మాడిన పూరి ఆవిడ చూడకుండా పక్కన పడేసి మిగిలినవి చేయసాగింది. శాంతమ్మ గారు మిఠాయి, మినపసున్ని తీసి అవతల పెట్టింది. మీరా పూరీలు చేయడం కూడా అయింది. అయిందా? నీళ్లు పెట్టి టీ గబగబా పెట్టు అని వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళిపోయింది. మీరా ఒంట్లో శక్తి అంతటిని కూడదీసుకుని ధైర్యంగా నిలబడడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. తనేం కంగారు పడిపోకూడదు. జరిగేది ఎలాగూ జరుగుతుంది. అసలు ఇలా జరుగుతుందని తను కలనైనా ఊహించగలదా? ఎంత ధైర్యం తెచ్చుకుని మొండితనంగా నిలబడలేదు. శాంతమ్మ గారు చెప్పిన ప్రకారం పళ్ళాల్లో అన్నీ సర్దింది. మీరా మంచినీళ్లు పెట్టకుండానే వాళ్ళు వచ్చేశారు. వంటగదిలో జగ్లోకి నీళ్లు పోస్తున్న మీరా ఊపిరి బిగబట్టి నిటారుగా నిలబడింది. నీళ్లేవి? శాంతమ్మ గారి మాటతో ఉలిక్కిపడి సర్దుకుంది. తెస్తున్నానమ్మా అంది. ఆవిడ వెళ్ళిపోయింది. మీరా నీళ్ల జగ్గు గ్లాసులు తీసుకుని వచ్చింది. గుమ్మం వరకు వచ్చిన మీరా క్షణంసేపు ఆగి ధైర్యం తెచ్చుకుని
గుమ్మం దాటి యువతలికి వచ్చింది. శాంతమ్మ గారు ఏదో అన్న మాటకి అంతే అంటారా? నవ్వుతూ అంటున్న సరోజినీదేవి శాంతమ్మ గారి మాటలు శ్రద్ధగా వింటున్నట్లు కూర్చున్న క్షణక్షణానికి శేఖరం కేసి ఓరచూపులో ప్రసరిస్తుంది జ్యోతి. మీరాని చూస్తూనే ఎగిరిపడ్డారు. శాంతమ్మ గారి మాటలు అతి శ్రద్ధగా వింటున్న కోటేశ్వరరావు భార్య, కూతురు ఆశ్చర్యంతో నోళ్లు తెరవడం చేసి తల తిప్పి చూశారు. మీరా ఫలానా అని ఆయన గుర్తుపట్టలేకపోయినా వయసులో ఉన్న అమ్మాయి గృహిణిలా నిండుగా కొంగు కప్పుకొని మంచినీళ్ల గ్లాసులో జగ్గు పట్టుకొస్తున్న మీరాని చూసిన ఆయన చూపులు వెంటనే జరజర శేఖరం మీదకి పాకిపోయినాయి. ఎడంచేయి గుప్పిటగా మార్చి చంపకి ఆరించుకుని కుడి చేతి వేళ్లతో బల్ల మీద రాస్తూ తలంచుకున్న శేఖరానికి రావుగారి తీక్షణమైన చూపుల్ని ఎదుర్కొనే ప్రమాదం తప్పింది. అతను తల ఎత్తి ఎదుర్కోకపోయినా మీరాని ఇక్కడ చూసి వాళ్ళెలా తలకిందులవుతారో ఇందాకనే ఊహించాడు. గుమ్మం దాటి 4-5 అడుగులు వేసేదాకా తలంచుకుని వచ్చిన మీరా యాదాలాభంగా తలెత్తినట్లెత్తింది. క్షణం ఆశ్చర్యపోయినట్టు నటించి పలకరింపుగా చిన్నగా పెదవులో విడవకుండా చిన్నగా నవ్వింది. మీరా, ఇక్కడున్నావా? ఏ పనైనా బయటపడిపోకుండా ఒక చిరునవ్వుతో హుందాగా అన్ని ఎంతో నేర్పుగా చక్కగా దిద్దుకునే సరోజినీదేవి చాలా ఆశ్చర్యంగా అరిచినంత గట్టిగా అడిగింది, కుర్చీలో అటూ ఇటూ కదులుతూ. జ్యోతి కోరగా మింగేసలాగా శేఖరం కేసి చూసింది. ఇంచుమించుగా కోటేశ్వరరావు అలాగే చూశాడు. సరోజినీదేవి మాటతో శేఖరం నిదానంగా తలెత్తాడు. తీసుకోండి, ఏమిటి ఆలస్యం అన్నాడు మామూలుగా. అప్పుడు శేఖరం కేసి తిరిగాయి సరోజినీదేవి చూపులు. మీరా మామూలుగా గ్లాసులు అక్కడ పెట్టి నీళ్లు పోస్తుంది. సరోజినీదేవి వదిలిపెట్టదలుచుకోలేదు. కుర్చీలో నుంచి లేచింది. మీరా భుజం నిండుగా కొంగు కప్పుకుని ఉండడం వల్ల వాళ్ళకేదీ అర్థం కాక అతలాకుతలమైపోతున్నారు. సరోజినీదేవి మీరా భుజం మీద చేయి వేసి ఆ నెపంతో భుజం మీద కొంగు కొంచెం జరిగేలాగా చూస్తూ, మీరా, ఈ ఊళ్ళో ఉన్నారా మీరు? అంత హఠాత్తుగా ఎందుకు వచ్చేశారు అని అడిగింది. మీరా చేయి వణికింది. గొంతు తడారిపోయింది. ఒక గుటక మింగి గొంతు పెగిల్చుకుని ఎలాగో నెమ్మదిగా అంది, ఈ ఊళ్ళోనే ఉంటున్నానండి అని ఆవిడని తప్పించుకుని వచ్చేసింది. మీరా వాళ్ళకి బాగా తెలుసు కావును అనుకున్న శాంతమ్మ గారు, రండి కూర్చోండి, మీరా మీకు తెలుసా అని అడిగింది. సరోజినీదేవి దృష్టంతా మీరా మీద ఉన్న సభ్యత అనే పదానికి గౌరవం ఇచ్చే సరోజినీదేవి బలవంతంగా వచ్చి కూర్చుంది. మీరా తెలియకపోవడం ఏమిటి? వాళ్ళమ్మ మా స్కూల్లోనే టీచర్గా పనిచేసేది. ఎందుకో హఠాత్తుగా 2 ఏళ్ల క్రితం చెప్పకుండా వెళ్ళిపోయారు అంది. ఆ కాస్త మాటకే రొప్పుతున్నట్లుగా అయ్యింది. అసలే తెల్లని మనిషేమో మొహమంతా ఎర్రగా కందినట్లుగా అయ్యింది. మీరాని చూస్తూ ముగ్గురు అలా ఎందుకు అయిపోయారో శాంతమ్మ గారికి అంతుపట్టలేదు. ముందు పలహారం కానియండి, తర్వాత మాట్లాడుకుందాం అంది శాంతమ్మ గారు. ఇంతకీ మీరాకి ఇక్కడ ఎటువంటి స్థానం? ముగ్గురికి అర్థం కాలేదు. అలా అయితే మా కోడలు అని పరిచయం చేయకుండా ఉంటుందా? లేకపోతే ఇక్కడ ఎందుకున్నట్లు? ముగ్గురు తమలో తాము అనుకోకుండా ఉండలేకపోయారు. ఇంత క్రితం ఉన్న హుషారు వాళ్లలో లేదు. మౌనంగా పలహారాలు తీసుకున్నారు. మీరా టీస్ తీసుకొచ్చి అందరికీ అక్కడ పెట్టి లోపలికెళ్ళింది. మళ్ళీ శాంతమ్మ గారికి హార్లిక్స్ ఇచ్చింది. ఇంత చనువుగా వీళ్ళ అవసరాలు తీరుస్తున్న మీరా ఇక్కడ ఉండబట్టలేక అడిగేసింది సరోజినీదేవి. మీరా వాళ్ళు మీకు బంధువులా అండి అని. అరుణ స్నేహితురాలు. మీరా చదువుకున్నది అని తెలిసాక మీరా ఎవరని అడిగితే మాకు బాగా తెలుసున్న వాళ్ళు అని చెప్తుంది. ఇప్పుడు కూడా మాకు తెలుసున్న వాళ్లే అంది. అంటే? అర్ధోక్తిగా ఆగిపోయింది సరోజినీదేవి. నాకు ఒంట్లో బాగుండడం లేదు, సహాయంగా ఉంటుందని చెప్పింది. సరోజినీదేవి తేలిగ్గా గాలి పీల్చుకున్న వెంటనే గుండెల్లో ఏదో గుబులు బయలుదేరింది. కుర్చీకి వెనక్కి అనుకుని కూర్చున్న జ్యోతి శేఖరాన్ని నిశితంగా పరీక్షిస్తున్నట్లు చూస్తుంది. కోటేశ్వరరావు మాటలు మర్చిపోయినట్లుండి తర్వాత శేఖరంతో కబుర్లోకి దిగాడు. మీరా, వక్కపొడి తీసుకురా. శాంతమ్మ గారు పిలవడంతో మీరా వక్కపొడి బరినే అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే శాంతమ్మ గారు చెప్పక్కర్లేకుండా తనే తెచ్చేదే. అది వరకు హైదరాబాద్లో ఉండగానే మీరాకి కుటుంబంతో పరిచయం ఉన్నట్లు సరోజినీదేవికి తెలుసు. అది అరుణతో స్నేహం వరకే అనుకుంది. సరోజినీదేవి భర్తని వెళ్ళమన్నట్లు సంజ్ఞ చేసింది. కోటేశ్వరరావు, శేఖరం రా, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ మాటలు మనకెందుకు అంటూ లేచాడు. శేఖరం లేచి ఆయన వెనకాలే వెళ్ళాడు. సరోజినీదేవి అంది, ఎవరికో ఒంట్లో బాగోలేదని వెళ్లారు. ఆ వెళ్ళడం మళ్ళా రాలేదు, ఎంచేతో అని
మీరా అని పిలిచింది. మీరా వినబడినా వినబడినట్లే ఉండిపోయింది. శాంతమ్మ గారు, మీరా, ఆవిడ పిలుస్తున్నారు, ఇలారా అని పిలిచింది. దాంతో తప్పనిసరిగా యువతలికి వచ్చింది. మీరా టేబుల్ మీద ప్లేట్లో గ్లాసులో తీయసాగింది. మీరా, అమ్మగారెక్కడా అని అడిగింది సరోజినీదేవి. ఇక్కడే ఉంటున్నామండి, మీరా తలెత్తకుండానే అంది. ఇక్కడంటే ఈ ఇంట్లోనా, ఈ ఊళ్ళోనా? అర్థం కాలేదు. మీరా కొద్దిగా తలెత్తి కోపాన్ని అణుచుకుంటూ జవాబిచ్చింది. ఈ ఊళ్ళోనే. మళ్ళా రాలేదేం? మీరానే సూటిగా చూస్తూ అడిగింది. ఆవిడికి ఒంట్లో బాగుండడం లేదండి. ఆహా, అలాగా, నేనొస్తాను అంత హఠాత్తుగా మకం ఎత్తేసడంతో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకండి మీకు శ్రమ, అమ్మని నేను తీసుకొస్తాను అని మీరా ప్లేట్లో గ్లాసులో తీసుకుని వెళ్ళిపోయింది. సరోజినీదేవి మీరాని అలా గుచ్చుగుచ్చి ఎందుకు అడుగుతుందో శాంతమ్మ గారికి అర్థం కాలేదు. సరోజినీదేవి లేవడంతో శాంతమ్మ గారు లేచింది. జ్యోతి కూడా లేచి వాళ్లకన్నా ముందే తండ్రి శేఖరం ఉన్న చోటుకొచ్చి శేఖరం పక్కన ఖాళీగా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది. అతను ఇబ్బందిగా కదిలాడు. ఆ వెనకాలే శాంతమ్మ గారు సరోజినీదేవి రావడంతో శేఖరం, రండి కూర్చోండి సరోజినీదేవితో అని ఆ ఇబ్బంది నుండి విముక్తి పొందాడు. శేఖరం వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. ఇంకా తల్లి పక్కలో పాపాయే. భగవంతుడు అందం ఇచ్చాడు, అవసరానికి లోటు లేకుండా ఏదో ఇంత ఇచ్చాడు, ఏం లాభం? దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియని మూర్ఖుడు కసిగా అనుకుంది జ్యోతి శేఖరాన్ని మింగేసేలా చూస్తూ. ఓ అర్ధగంట లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. 5 గంటలు దాటింది. సరోజినీదేవి కోటేశ్వరరావు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. మీ అబ్బాయికి ఏడాది పెళ్లి చేయరా కదిపింది సరోజినీదేవి. నాదేముందండి అంది శాంతమ్మ గారు. మీరు కాకపోతే ఎవరిది? మీరే చెప్పాలి, మీరే చెయ్యాలి. సరోజినీదేవి వదిలిపెట్టదలుచుకోలేదు. అసలు ఈరోజు మామూలుగా మాట్లాడి రేపు శాస్త్రగారిని కూడా తీసుకుని వచ్చి పెళ్లి విషయం మాట్లాడాలి అనుకున్నారు. అందుకే ఈరోజు జ్యోతిని తీసుకొచ్చారు. మీరాని ఇక్కడ చూడగానే ఆలస్యం అమృతం విషం అనిపించింది ఆ దంపతులకి. మీరు చెప్పింది బాగానే ఉందమ్మా, కానీ వింటేగా చెప్పడానికి. వాడికి నచ్చిన పిల్లని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నాకు తగ్గట్టుగా ఏ లోపం లేకుండా చేస్తాను అంది శాంతమ్మ గారు. భర్త ఏదైనా అంటాడేమోనని కాసేపు చూసింది సరోజినీదేవి. ఆయన ఆలోచిస్తున్నాడు, ఎలా మొదలెడితే బాగుంటుందా అని. ఆలస్యాన్ని భరించలేని సరోజినీదేవి ఏదో శాస్త్రం చెప్తున్నట్లు, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, మీ అభిప్రాయం అడగడానికే అంది. అవునమ్మా, పిల్ల ఎదురుగా ఉంది, మనమేమీ కొత్త వాళ్ళం కాదు కదా, అందుకే అమ్మాయిని కూడా అరమరిక లేకుండా తీసుకొచ్చాను. మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుంటే బాగుంటుంది అన్నాడు కోటేశ్వరరావు. జ్యోతి శేఖరం కేసి ఓరగా చూసింది. మూలగా నిలవెత్తు స్టూల్ మీద ఫ్లవర్ వాజ్ మీద నిలిచున్నాయి అతని చూపులు. అతని కేసి చూసిన కోటేశ్వరరావుకి అతని మాటలు వింటున్నాడా, వినపడుతున్నాయా అన్న అనుమానం వచ్చింది. ఏమిటో శేఖరం, మాట్లాడవు అన్నాడు. ఏమిటండి అన్నాడు ఇటు తిరిగి సర్దుకుని కూర్చుంటూ. బాగుంది, ఇంతవరకు మా మాటలే వినలేదా నవ్వుతూ అడిగింది సరోజినీదేవి. శేఖరం చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇది నాన్పుడు వ్యవహారంగా తేల్చేయడం సరోజినీదేవికి బొత్తిగా ఇష్టం లేదు. మీరే అడగండి, మాకు చెప్పడానికి మొహమాటంగా ఉంటుంది కదా శాంతమ్మ గారిని ఉద్దేశించి అంది. ఈ పద్ధతి శాంతమ్మ గారికి నచ్చలేదు. వాళ్ళు ఎదురుగా ఉండి అప్పటికప్పుడు చెప్పమంటే ఎవరు చెప్తారు అనుకుంది. ఆలోచించి చెప్పొచ్చు, ఇంకా ఉంటారు కదా, ఎటూ కాకుండా అంది. జ్యోతి లేచి వరండాలోకి వెళ్ళి అక్కడ పచార్లు చేయసాగింది. వాళ్ళు ఎంత నింపాదిగా మాట్లాడుకున్నా అక్కడికి వినబడతాయి. సరోజినీదేవి భర్తకేసి భావయుక్తంగా చూసింది. ఆయన సోఫాలో కాస్త అటూ ఇటూ కదిలి సర్దుకుని కూర్చున్నాడు. తరువాత ఇలా అన్నాడు. శేఖరం, నీ అందుండే చనువుతో అడుగుతున్నాను, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఎందుకంటే ఈ విషయం ఇదివరకే నీకు అమ్మగారికి చెప్పాను. ఇప్పుడే మీ దగ్గర కదిపి ఇప్పుడే చెప్పమనడం సబబు కాదనుకో ఆగాడాయన. భర్త అడిగిన తీరు సరోజినీదేవికి సంతృప్తికరంగా అనిపించలేదు. ఏమిటో మనిషి గుక్క తిప్పుకోవడానికి లేకుండా ఊపిరి కూడా పీల్చుకోవడానికి వీలులేని విధంగా సమాధానం ఆశించినట్లు అతి నేర్పుగా అడిగే రకం. ఇంత అతి సాధారణంగా అడిగాడేమిటా అనుకుంది. శేఖరం వాళ్ళు వచ్చినప్పటి నుంచి సిద్ధంగా ఉంచుకున్న సమాధానం ఎప్పుడు ఎలా చెప్తే బాగుంటుందో అది కూడా మీరా ఉండగా మీరాకి వినబడేలాగా చెప్పాలని చాలా విలువైన మాటలని ఎన్నిక చేసుకున్నాడు. ఇదే సమయం, ఇది ఇప్పుడు చెప్పేస్తేనే బాగుంటుంది అనుకున్నాడు.
సరోజినీదేవి ఇంకా అతనేమంటాడోనని ఆసక్తిగా కొద్దిగా ముందుకి వంగింది. వరండాలో పచాలు చేస్తున్న జ్యోతి టక్కున ఆగిపోయింది. అతను చెప్పబోయే సమాధానం కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని ఊపిరి బిగబట్టి నిలబడిపోయింది. ముఖ్యమైన కాగితాల మీద అతి ముఖ్యమైన సంతకం కోసం ఆతృతగా ఎదురు చూస్తే వ్యాపారస్తుడిలా చూస్తున్నాడు కోటేశ్వరరావు. 2 భార్యలుండడం చట్టవిరుద్ధం కదండి. గంభీరంగా అతని నోటి వెంట వచ్చిన ఈ మాటలకి శ్రోతలు స్తణువులే అయ్యారు. సరోజినీదేవి నెత్తిమీద మంచు పర్వతమే పడినట్లయింది. జ్యోతికి పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడింది. శాంతమ్మ గారికి అంతా అయోమయంగా ఉంది. మొట్టమొదట సరోజినీదేవి తేరుకుంది. నీకు పెళ్ళయిందా? అలా అంటూనే శాంతమ్మ గారికేసి తిరిగింది. ఒక కొడుకు కూడా. వెంటనే మృదు గంభీరంగా అని లేచి నిలబడ్డాడు. అతని చూపులు కట్టెను వెనకాల నీడ కోసం వెతుకుతున్నాయి. అతనంత ఖచ్చితంగా నిర్భయంగా చెబుతుంటే నోటు మాట రానట్లుగా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు కోటేశ్వరరావు. కంగారుగా అంది శాంతమ్మ గారు. ఏమిటి చిన్నబాబు, పెద్దవాళ్లతో వేళాకోళమా? అమ్మా, ఏదో చెప్పాలన్నట్లు అన్నాడు శేఖరం. చాలే, ఇంటికొచ్చిన పెద్ద మనుషులతో అలాగేనా మాట్లాడేది? ఇంకా చిన్నతనమే. బలవంతంగా నవ్విందావిడ. ఎప్పుడూ ఎవరిని అవమానపరిచినట్లు గాని అమర్యాదగా మాట్లాడడం ఎరుగని కొడుకు అలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ఆవిడ నమ్మలేకుండా ఉంది. చాలా కాలంగా ఒకళ్ళగా మసులుతున్నాము. ఆ మాత్రం స్వతంత్రంగా మాట్లాడితే తప్పేం లేదు, హాయిగా నవ్వేస్తూ అంది సరోజినీదేవి. కోటేశ్వరరావు గట్టిగా నవ్వేస్తూ భలేవాడివయ్యా మొత్తానికి అన్నాడు. అతని మాటలు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఈ సంగతి తప్పించుకోవడానికే అతను అలా అన్నాడని శాంతమ్మ గారితో సహా అందరూ అనుకున్నారు. శేఖరానికి మీరాని ఒక్కసారి చూడాలని, తన మాట మీరా విందో లేదో, తన మీద ఎలా పనిచేస్తుందో చూడాలని మనసు తహతహలాడుతుంది. ఆ ఆతృతని అణుచుకోలేకపోయాడు. ఇప్పటికైనా తన దృఢమైన అభిప్రాయం తెలుసుకుంటుంది. అతను తల్లికేసి తిరుగుతూ, అమ్మా, షర్బత్ కలిపియి అని, నువ్వు కూర్చో, అప్పి గ్లాసులు తీసుకురా అని ఓ కేక పెట్టి లోపలికొచ్చాడు. అతని వెనకాలే అప్పి వచ్చింది. మీరా కనబడలేదు. శేఖరం తన వెనకాలే ఉన్న అప్పి కేసి తిరుగుతూ, అమ్మాయి గారేది అని అడిగాడు. వెళ్ళిపోయారండి అంది. వెళ్ళిపోయిందా? అతనికి చెప్పలేనంత నీరసం వచ్చేసింది. ఎంతసేపు అయిందని వెళ్ళి విసుగ్గా అడిగాడు. చాలాసేపు అయిందండి. అమ్మగారితో తర్వాత చెప్పు అని వెళ్ళిపోతున్నారండి సాగదీసుకుంటూ చెప్పింది. మీరా ఎప్పుడో వెళ్ళిపోయిందా? తను అన్న అంత విలువైన మాట, వారిద్దరి మధ్య ఉన్న ఇనుపగోడల్ని ఛేదించే విలువైన మాట మీరా వినకుండానే వెళ్ళిపోయిందా? అంతమందిలో అంత ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పినందుకు తన అభిప్రాయం ఎటువంటిదో తెలుసుకొని అతని అసహించుకోకుండా తనని అర్థం చేసుకుంటుందని తెలిసి అన్నమాట వినకుండానే వెళ్ళిపోయింది. గళాసులో అక్కడెట్టమంటారా అండి? అప్పి మాటతో ఉలిక్కిపడి అన్నాడు. అతనికి మీరా మీద కోపం వచ్చింది. అతనికి చెప్పలేనంత తిక్కగా ఉంది. చేతిలో ఉన్న షర్బత్ సీసా గోడకేసి కొట్టాలి అనిపించింది. శేఖరం యాంత్రికంగా షర్బత్ కలిపి అందరికీ ఇచ్చాడు. శేఖరం షర్బత్ కలుపుతుంటేనే జ్యోతి లోపలికొచ్చింది. వాళ్ళు కొంచెం సేపు కూర్చుని వెళ్తామని లేచారు. అదేమిటి, వెళ్ళిపోవడం ఏమిటి? మా ఇంట్లో ఉండి వెళ్ళాలి అంది శాంతమ్మ గారు తను లేస్తూ. మీరు ఉండేలా చేయండి, తప్పకుండా ఉంటాం అనేసింది సరోజినీదేవి. అంతా తనదే లోపం అన్నట్లు సరోజినీదేవి మాట్లాడుతుంటే శాంతమ్మ గారికి కాస్త కష్టం అనిపించింది. ఆవిడ ఏదో అనబోతుంటే కోటేశ్వరరావు అన్నాడు, మరి ఆ పని మీద వచ్చాం కదా, కతికితే అతకదంటారు కదండి. మనమేం కొత్త వాళ్ళమా అంటండి, మీరు ఉండకుండా వెళితే మా మనసులో బాధపడతాయి అంది శాంతమ్మ గారు. శేఖరం కూడా చెప్పాడు ఉండమని. రేపు మళ్ళీ వస్తాం అన్నారు భార్యాభర్తలిద్దరు. శాంతమ్మ గారి దగ్గర శేఖరం దగ్గర సెలవు తీసుకుని కారెక్కారు భార్యాభర్తలు. జ్యోతి శాంతమ్మ గారికి చెప్పి నమస్కారం అండి, వస్తాను అంది. మంచిదమ్మా జ్యోతితో అని రావు గారి దంపతులతో అంది. మళ్ళీ రేపు భోజనానికి ఇక్కడికే రావాలి, చిన్నబాబు వస్తాడు. రావడం వస్తాము, భోజనాల సంగతి పెట్టుకోకండి. ఏవో ఆచారాలు నమ్మకాలు ఉన్నాయిగా, వాటిని కాదనడం దేనికి అంది నవ్వుతో సరోజినీదేవి. మీరలా అంటే ఏం చెప్పాలి అంది శాంతమ్మ గారు. మీరలా అనకూడదు అన్నారు ఇద్దరు. కారు కదిలే వరకు అక్కడే నిలబడి వెనక్కి వచ్చి వారండా బల్ల మీద కూర్చుంది శాంతమ్మ గారు. ఆ పూట కాస్త లేచి తిరుగుతున్న శాంతమ్మ గారికి వాళ్ళు వచ్చినప్పటి నుంచి కాస్త అటు ఇటు తిరిగి ఆ కాస్త మాట్లాడేసరికి నీరసం వచ్చినట్లయింది. తల్లి వెనకాలే శేఖరం రాలేదు. మీరా పిలిచింది శాంతమ్మ గారు. ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ పిలిచింది, సమాధానం లేదు.
తర్వాత అప్పి మీరాని పిలు అని పిలిచింది. అప్పి వచ్చి మీరా వెళ్ళిపోయిందని చెప్పింది. వెళ్ళిపోయిందా ఏం అంది. మీరా చెప్పకుండా ఎప్పుడూ వెళ్ళదు అనుకుంటూ. ఏమోనండి తెలవదు, మీకు చెప్పమన్నారండి. శేఖరం వచ్చాడు. ఏం కావాలమ్మా అని అడిగాడు. ఏమీ వద్దు నాయనా అని లేస్తూ అప్పిని అడిగింది. మీరా మళ్ళీ వస్తానని చెప్పిందా? ఏమోనండి తెలవదు అందది. ఏం కావాలమ్మా నువ్వు కూర్చో. ఏమిటి అలా ఉన్నావే అన్నాడు. వాళ్ళున్నంతసేపు ఏదో ఒగ్గబట్టుకుంది. ఇప్పుడు నీరసం ఆవిడ ముఖం మీద కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆవిడ మళ్ళీ కూర్చుంటూ కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు చిన్నబాబు అంది. శేఖరం గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. హార్లిక్స్ తాగుతావా అని అడిగాడు. ఆవిడ గ్లాస్ కింద పెడుతూ వద్దు అంది. నీరసంగా ఉన్నావు, బత్తాయి రసం తాగు అన్నాడు. ఇప్పుడే వద్దు బాబు అని క్షణం ఆగి అంది. వాళ్ళ అడిగిన ప్రశ్నలకి బాధపడిందేమో మీరా. అసలు ఎప్పుడూ అలా చెప్పకుండా వెళ్ళదే. వెంటనే అనేశాడు శేఖరం. అభిమానం ఆదరణ అందిస్తే అందుకోవడం కూడా తెలియాలి. మొండితనం అతను అలా అనడంలో, మీరా అలా వెళ్ళడంతో అతనికి ఎంత కోపం వచ్చిందో ముడుచుకున్న కనుబొమ్మలే చెబుతున్నాయి. అదేమిట్రా తెల్లబోతూ అందావిడ. చెప్పి వెళ్ళాలని తెలియదు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమైనా అవసరం వచ్చినా అంతేనా? విసుగ్గాని లోపలికి వెళ్ళిపోయాడు. మీరా ఎపిసోడ్ 13 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.